ఏంటే లాజికా? ఇక్కడ ఉండాలనుకుంటే నేను పెట్టింది తిని నోరు మూసుకొని పడుండండి. కాదని ఎక్స్ట్రా చేశారో అందరినీ గదిలో పడేసి తిండి తిప్పలు లేకుండా కడుపు మార్చి చంపేస్తా. అడిగితే ఫుడ్ పాయిజన్ అయిందని ఏదో కావద్దని చెప్పేస్తా. వద్దులేండి మేడం, మీరే తినండి. ఫుడ్ పాయిజనా? వీళ్ళకి అవే కరెక్ట్ లేవే. కనీసం మా బట్టలేనయ్యండు మేడం. బట్టలా? ఏం బట్టలు? మీ అమ్మ ఇచ్చిందా మీ బాబు ఇచ్చాడా? ఏదో మీ అబ్బ సొమ్ము దాచిపెట్టినట్టు అడుగుతున్నావు. ఏయ్, మర్యాద అబ్బా గిబ్బా అన్నావో నేను భద్రకాళినైపోతా. ఏంటమ్మా అబ్బా అంటేనే అంత పౌరుషం వచ్చింది? నీకు తండ్రి ఉన్నాడా? మాటలు అనవసరం, మాటలకి రండి. మా బట్టలు ఇస్తారా ఇవ్వరా? లేదు, ఎవ్వరికి చిరిగిన బట్టలు కూడా ఇవ్వను. ఏం చేసుకుంటారో చేసుకోండి. మీరు నిన్న చెప్పిండ్రు కదా గదే కరెక్ట్ సారు. పోదవే పోదా. ఏ ఆగవే, నిన్న నీతో ఏం చెప్పాడే? సార్ మీతో చెప్పొద్దన్నాడు మేడం. చెప్తావా చెప్పవా? సార్ చెప్పమంటారా సార్? అబ్బే ఏమి లేదే. ఒసేయ్ నిన్న చెప్పిందా గుర్తులేదే? అదేంటి సార్, మీ మేడం పంది ముఖంది, అడ్డంగా పలిసిన అడవి బర్రె లెక్కుంటది. గతి లేక దీన్ని చేసుకున్నా, లేకుంటే నేను లవ్ చేసిన లావణ్యనే చేసుకుంటానని అన్నారు కదా, మర్చిపోయినరా? అవును సార్, అన్నారు కదా సార్. అబద్ధం. నా లవర్ పేరు లావణ్య కాదు, మందాకిని. మందాకిని. గది విన్నారు కదా మేడం, అది మ్యాటరు. మన పని అయిపోయింది, మనం పోదాం. పదండి 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 పదండి. అబే అబే అది అది ఏరా, నేను పంది మొహం దాన్నా? కొంచెం పాలు తాగమ్మా. ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? కొంచెం పాలు తాగమ్మా. అడ్డే లేదు లేదమ్మా, ఊరుకోమ్మా, ఊరుకో ఊరుకో. కొంచెం పాలు తాగమ్మా. అయిపోయింది అయిపోయింది అయిపోయింది, ఊరుకో. ఏడవకమ్మా, ఏడవద్దు. అయ్యో ఏంటే ఇలా ఏడుస్తుంది? మంత్రాలు చదివితే ఏడవక లే చెగురుతారానే. అచ్చిపుచ్చి అచ్చిపుచ్చులు, ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? కొంచెం పాలు తాగమ్మా. లెగ్గు తల్లి, లెగ్గు తల్లి. కొంచెం పాలు తాగమ్మా. అచ్చా. అయ్యో పాప ఒళ్ళు కాలిపోతుందే. జ్వరం వచ్చినట్టుంది. జ్వరమా? అయ్యో ఇప్పుడు ఎట్లానే? పాపం అందుకనే అనుకుంటా ఇందాక నుంచి ఏడుస్తూనే ఉంది. ఇప్పుడు ఏం చెయ్యన్నే? దిష్టి తగిలినట్టుంది. పాపకి ఎండుమిరపకాయలు ఉప్పు తీసుకురా, దిష్టి తీస్తా. జ్వరం అదే తగ్గిపోతుంది. చెల్పు జల్దానా, నీకు ముసలోళ్ళ లెక్క చాదస్తం పెరిగిందే. అందుకే దిష్టి తీస్తా మంత్రం వేస్తా అంటున్నావు. జ్వరం దగ్గనంటే అర్జెంటుగా డాక్టర్ దగ్గరికి తీసుకుపోవాలి. అమ్మో ఈ టైంలోనా? మన వార్డన్ ఒప్పుకోదు. చల్, అదొప్పుకునేదేంది? ఆవకాయ బద్ద. పోయి అడుగుతాం పదండ్రి. కడుపు నిండిపోయింది. రాజ్యం వంకాయ కూర ఇరగదీశావే. సర్లే. మేడం మేడం. ఏ శ్వేత, ఇంకా పడుకోలేదా? పాపకు జ్వరం వచ్చింది మేడం. అయితే నన్నేం చేయమంటావే? ఎత్తుకొని తిప్పమంటావా? హాస్పిటల్కి తీసుకెళ్తే చా, ఇక్కడ దాని తాత సంపాదించిన మూటలు ఏమైనా ఉన్నాయనుకుంటున్నారా? అర్ధరాత్రి హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి దానికంత సీన్ లేదు. కానీ వెళ్ళి పడుకోబెట్టండి, పొద్దున్న కదే తగ్గిపోతుంది. కనీసం మెడికల్ షాప్ లో టాబ్లెట్లైనా తెచ్చి పెడతారా మేడం? హే, విసిగించకుండా ముందు వెళ్ళి పడుకోండి. తగ్గకపోతే అప్పుడు ఆలోచిద్దాం. వెళ్ళండి. నువ్వు మనిషివా పశువా? నాకు డౌటే. నువ్వు నోర్మై. ఏంటే, నన్ను పశువు అంటావా? చిచ్చి, మిమ్మల్ని కాదు మేడం, దీనికి వచ్చిన జ్వరాన్ని తిడుతున్నా.
ఒసే జ్వరమా, నీకు కోసింతైనా జాలేదానే? నువ్వు మామూలు సాగు సావవే, కుక్క సాగు చేస్తావు, కుక్క మొహందానా. అవునండి, నరకంలో శూలదండన, కుంభిపాకంలో క్రిమి భోజనం పెట్టి చిత్రహింసలు పెడతారండి. నీకు కాదే జ్వరానికి. నువ్వు నోర్మి. ఏయ్ పోండి, లోపలికి వెళ్ళి పడుకోండి. వెళ్ళండి. ఎదో గోల చేసి. అమ్మో, ఏమో అనుకున్నాను గాని పిల్లలు చాలా ముదుర్లు. అర్థం కాకుండా అడ్డమైన తిట్లు తిట్టారు. ఎవరిని? జరాన్ని. నోరు మూసుకొని లోపలికి పడండి. తీసుకురండి ఇవి. అలాగేనే. ఏంటి ఇది? మేడం ఏమో హాస్పిటల్ కి వద్దన్నారు, మందులు వద్దన్నారు. ఇప్పుడు ఏం చేద్దామే? డాక్టర్ని మందుల్ని ఇక్కడికే పిలిపిద్దాం. డాక్టర్నే ఇక్కడికి పిలుస్తావా? ఎలాగే? చెప్తా. ఏయ్, పాపని శ్రీవల్లికి ఇవ్వు. తీసుకో. డాక్టర్ ఎట్లా రాడో నిన్ను చూస్తా. రావే. పద. పని చెప్తా. తీసుకురండి ఇవి. మేడం వస్తుంది. పద. అబ్బాబాబాబాబా, పొద్దున్నుంచి స్వీట్ తిందామంటే అస్సలు కుదరలా. ఇవాళ బాక్స్ మొత్తం తినేస్తాను. ఏమేం అక్కబడి ఎక్కడ పెట్టావు? దొరికి చావట్లేదు. అక్కడే ఉందండి. కనబడి చావట్లేదే. ఈయనొకడు సచ్చినోడు. చెప్తా. స్వీట్లు తింటారాని స్వీట్లు బాగా తినుండ్రు. డాక్టర్ ఎట్లా రాడో నేను చూస్తా. అమ్మో, అయ్యో, పద. అబ్బబ్బా, నోరు ఊరిపోతోంది. తినవే, తిను. చెప్తా. పద. అబ్బా, భోజనం చేశాక ఒక స్వీట్ తింటే ఆ మజానే వేరే. అబ్బో. సార్, ఆ స్వీట్ తినకండి సార్. లేదు సార్, తినుడు సార్. వద్దు సార్, తినకండి సార్. అరే ఏంగా తినుడు సార్. తినొద్దు సార్. అరే తినుడు సార్. ఆపండి మీ కూడా. ఎందుకే స్వీట్ తినకూడదు? దాని మీద ఇది చీమల మందు చల్లింది సార్. ఏంటే స్వీట్ మీద చీమల మందు చల్లావా? స్వీట్లకి చీమలు పట్టినాయి మేడం, అవి సావడానికి చల్లినా. అమ్మో, చీమల మందు చల్లిన విషయం తెలియక తినేసానే. ఇప్పుడు నాకేమైనా అవుతుందా? నేను చచ్చిపోతానా? ఊరుకోవే. చీమలను తింటే ఏనుగులు ఎప్పుడైనా చేస్తాయేంటి? చంపేస్తా చచ్చినోడా. చెత్తవాగుడు వాగావంటే ముందు డాక్టర్ని పిలవయ్యా. భయపడకుండా మేడం, ఏం కాదు.
కడుపులో సీమలు ఏమన్నా ఉంటే చచ్చిపోతాయి. అందుకే సార్ను కూడా తినమన్నా. చాలే, ఒకేసారి ఇద్దరు చంపితే ఎలా అమ్మా? ఈసారి దాన్ని చావనివ్వు. నెక్స్ట్ టైం నన్ను లేపెద్దు గాని. నోరు మీ సచ్చినోడా, ముందు డాక్టర్కి ఫోన్ చేయండి. చేయండి. హలో డాక్టర్ గారా? రండి డాక్టర్, రండి. నా భార్య తిన్నా చీమలు చూడు డాక్టర్. చీమా? సారీ, చీమల మందు తిన్న నా భార్యను చూడండి సార్. అయినా ఆకలిస్తే అన్నమో రొట్టో తినాలి గాని ఇలా చీమల ముందు తింటాం ఏంటండి? నేను తినలేదు డాక్టర్. అదిగో వాళ్ళు తినిపించారు. వాళ్ళు తినిపిస్తే మాత్రం చీమల ముందని తెలిసి మరీ ఎలా తిన్నారండి? అయ్యో రామా, తెలిసి తినలేదు డాక్టర్, తిన్నాకే తెలిసింది. ఇప్పుడు మీ కడుపులో ఎలా ఉందండి? వికారంగా ఉంది డాక్టర్. ఏమే, నువ్వు తిన్నది స్వీట్ అయితే కారంగా ఉండడం ఏంటే? వికారం అంటే కారం కాదయ్యా, వాంతి అయ్యేటట్టుందని. ఏమ్మా, తల ఏమన్నా తిరుగుతుందా? ఊరుకోండి డాక్టర్, తల ఒక్కటి తిరగడం ఏంటి, దాంతో పాటు బాడీ మొత్తం తిరుగుద్ది. చంపుతా, బుర్ర తక్కువ ఎదవా. డాక్టర్ గారు, అర్జెంటుగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. తిన్నది చీమల మందు కాబట్టి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. ఆపరేషనా? చీమలక మా ఆవిడక డాక్టర్? అయ్యో, అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్లాలండి. చీమల మందా మీ దగ్గర లేదా? చచ్చేలా ఉన్నానయ్యా. డాక్టర్, నన్ను తీసుకెళ్ళండి డాక్టర్. హరియప్, రండి రండి రండి. ఆగండి. ఏంటే? అందులో కలిపింది చీమల మందు కాదండి. మరి ఎలుకల మందు కలిపావా? అమ్మో, నా భార్యను చంపేశారు బాబోయ్, నా భార్యను చంపేశారు బాబోయ్. మరి ఏం కలిపావే? సీమల మందు అనుకొని సీమల మందు బదులు ఫేస్ పౌడర్ కలిపినా. ఫేస్ పౌడరా? అమ్మయ్యా. నా ఫేస్ పౌడరా, దాని ఫేస్ పౌడరా? ఎందుకండి? నా ఫేస్ పౌడర్లో అయితే సర్ఫ్ కలిపాను డాక్టర్. సర్ఫ్ కలిపావా? సర్ఫ్ ఎందుకు కలిపావయ్యా? చర్మం కాస్త తెల్లగా అవుతుందని. మీరు మామూలు కాదండి. చూడండి మేడం, మీరు తిన్నది ఫేస్ పౌడర్ కాబట్టి దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. 2 టాబ్లెట్లు రాసిస్తాను, వేసుకోండి. అలాగే. నేను పోయి పాపని తీసుకొస్తాను. తీసుకురా, వెళ్ళు వెళ్ళు. ఇదిగో ఇవి తెచ్చి తగలడు, త్వరగా వెళ్ళు. సార్ తొందరగా వెళ్ళు. పాపకు జ్వరం వచ్చింది సార్, ఒకసారి చూడండి సార్. అయ్యయ్యో, సార్ కొంచెం చూడండి సార్. జ్వరం బాగా ఉందమ్మా. 2 టాబ్లెట్లు ఇస్తాను. సగం టాబ్లెట్ని పాలల్లో రంగరించి పాపకు పట్టండి. 2 పూట్ల వేస్తే తగ్గిపోతుంది, సరేనా? తగ్గిపోతుందమ్మా, ఏడవద్దు. డాక్టర్ తగ్గిపోతుందా డాక్టర్? తగ్గిపోతుందమ్మా. నా ఫీజు ఇస్తే నేను వెళ్ళిపోతా. ఇవ్వకపోతే ఇక్కడే ఉంటారా? ఉండండి, రోజు ట్రీట్మెంట్ ఇచ్చుకోవచ్చు. నీ శవానికి చేయాలా? తింగర సచ్చినాడు. అయ్యో, ఏడవకమ్మా, తగ్గిపోతుంది, ఏడవకు. ఏయ్, ఫేస్ పౌడర్ కలిపి చీమల మందని ఎందుకు చెప్పావే? అది మీ మీద సార్కి ఎంతో ప్రేమ ఉందని అందరికి తెలవాలని అట్లా చేసిన మేడం. థ్యాంక్ యూ.
చాలే నోర్మై. వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. పండి. ఏంటి చూస్తున్నారు? వెళ్ళి పడుకోండి. వెళ్ళండి. అమ్మో, ఇది మామూలుది కాదు. దీని మీద కన్నేసి ఉంచాలి. ఏంటే జ్వరం తగ్గిందా? తగ్గింది. చూడు ఎట్లా ఆడుతుందో. ఏయ్, ఈ లూడో అంటే ఏం చేస్తున్నారే? ఆ పిల్లతో ఆడుకుంటూ కూర్చున్నారా? ఎవరికి పుట్టిందో ఎక్కడ పుట్టిందో తెలీదు. దీన్ని సొంత చెల్లెల్లా ఫీల్ అయిపోతున్నారేంటే? పసిపిల్లని అట్లా మాట్లాడనికి సిగ్గులేదు? అదేమన్నా అడిగి అనాథగా పుట్టిందానే? కావాలని అనాథగా పెరిగిందానే? అమ్మ ఒడిలో పడుకోవాలని, అమ్మ కొంగు పట్టుకొని ఆడుకోవాలని దానికి మాత్రం ఉండదానే? ఏ జన్మలో ఏ పాపం చేసిందో ఆ దేవుడు దాని నుదుటి మీద అలాంటి రాత రాశాడు. నా అనేవారు లేని అనాథగా బ్రతకమని శపించాడు. అలాంటి వారిని చూసి జాలిపడాలి కాని గేలి చేస్తే వచ్చే జన్మలో మీరు కూడా అలాగే పుడతారండి. అమ్మో అమ్మో అమ్మో, అనాథని అనాథని గాక అంబాని కూతురని అంటారే? అయినా దాన్ని తిడితే మీకు పౌరుషాలు వస్తున్నాయంటే? 3 పుట్టల మేపుతుంటే నోటుకొచ్చినట్టు మాట్లాడతారా మిమ్మల్ని? హలో, నేను చీరల వసుంధరుని. ఏయో కొత్త బట్టలు వచ్చాయన్నావు? అమ్ముతానక్క. మొత్తం 15 జతలున్నాయి. ఏమిస్తావు? 5,000 ఇస్తాను. 5? 10,000. సర్లే, ఓ గంటలో వస్తా. అమ్మో, బట్టలన్నీ అమ్మేసేలాగుంది. ఇక్కడున్న పిల్లలకి కొత్త బట్టలు లేవు. ఎలాగైనా ఆపాలి. మేడం, ఏంటే? బట్టలు అమ్ముతుండ్రా? అవును. ఎంత ఇస్తా అన్నారు? నీకెందుకే? నాకు తెలిసిన ఆయన ఉన్నారు. ఆయనైతే మంచి రేట్ ఇస్తారు. అవునా? అయితే వెంటనే పిలిపించు. ఇదిగో అక్క, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అలాగే. ఇంకా ఇక్కడే ఉన్నావంటే వెళ్ళి పిలుచుకురా. ఫోన్ ఇయ్యండి. ఒక్క నిమిషం. హలో హలో మామా, నేను శ్వేతన్ మామా. చెప్పయ్యో శ్వేత. ఏడున్నా మామా? ప్లాట్ కొనే పార్టీని కలవడానికి వెళ్తున్నానే. ఎందుకు? చిన్న హెల్ప్ చేయాలి మామా. ప్లాట్ కొనే పార్టీకి మనమేం హెల్ప్ చేస్తామే? అయ్యో, హెల్ప్ చేయమన్నది నాకు. ఓహో, నీకా? ఏంటా హెల్ప్? అర్థమైంది. 10 నిమిషాలు అక్కడ ఉంటా. త్వరగా వచ్చే మామ, చూస్తుంటాను. సరే, మళ్ళీ కలుద్దాం. చిన్న పనుంది. అరే సేట్ జీ, చలో. హలో, లోపల ఎవరున్నాయి? అరే, ఎవరన్నా ఇంట్లో ఉన్నాయి? లేయి. హలో, ఎవరున్నాయి? నాది శ్వేత ఉన్నాయి. నాది గీత ఉన్నాయి. తమరు ఎవరు ఉన్నాయి? ఆయన బట్టలు కొన్నికొచ్చిండ్రే. ఓ, మీరే నా బట్టలు కొనేది? హాజీ, నాది ఏ బట్టలన్నా కొంటాయి. అలాగా? నా బట్టలు కొంటావా? నాది మొగాల బట్టలు మాత్రం కొంటాయి. ఓ, అలాగా? అంటే నేను ఆడతానా? నాది ఉద్దేశం పెళ్లి కాని మగాడు అని. ఓహో,
పెళ్ళైతే ఏమిటో పిల్లలు ఉతుకుతాయి కదా, ఆ? ఏంటది? బట్టలు నలిగిపోతాయి, అందుకే కొనం. ఓ సరే సర్లే, బట్టలు తెప్పిస్తాను, చూసి రేట్ చెప్పు. ఏమయ్యా, వెళ్ళి బట్టలు తీసుకురా పో. అలాగే. మీది హాస్టల్కి ఇన్ఛార్జ్ ఉంటాయి. అవును, మీకెలా తెలుసు? ఇన్ఛార్జి మొక్కలన్నీ అచ్చు గుద్దినట్టు ఇలాగే ఉంటాయి. ఆ, ఎలాగా? గోడకు పేడ కొట్టినట్టుంటాయి. ఆ? దాని పేడ అనరు, పిడక అంటారు. నేను అంటే బాగోదని అన్నాను. నిన్ను ఇదిగోవే బట్టలు. ఆ, ఇదిగో ఈ బట్టలు చూసి రేట్ ఎంత చెప్పు. నీది రేటు ఎంత చెప్పు. ఆ? ఏంట్రా నా పెళ్ళ రేట్ అడుగుతావు నువ్వు? నిన్ను ఆయన అడిగింది బట్టల రేటు. అయితే మాత్రం కట్టుకున్న బట్టలు ఎలా అమ్ముతావే? ఎహె, ఆయన అడిగింది బట్టల రేటు. ఓ అయితే ఓకే. నేను 20,000కి ఇస్తానండి. ఆ? కష్టం. ఆ? అయితే నువ్వే చెప్పు. 30 అయితే ఓకే. 30? ఆ, ఏవే వీడు లెక్కల్లో వీక్ అనుకుంటా. 20 అంటే 30 అంటున్నాడు, 10 అంటే 40 అంటాడేమో. వద్దొద్దు. నీకేం తెలియదు, ఊరుకోవే. ఇదిగో సెటు, 30 అంటే కుదరదు కానీ ఓ 10 ఓకే, 10 ఖాయం చేసుకుందాం. ఆ?